సో మనం చూస్తున్న రైట్ సైడ్ లో డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ అది. సో డొనాల్డ్ ట్రంప్ ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి వీడియో విడుదల చేసిన 31 సెకండ్స్ నిడివి గల ఈ వీడియోలో B2 బంకర్ బాంబులు ఏం చేశాయనే దానికి కనబడుతోంది. ఇస్ఫహాన్ ప్రాంతంలో గతంలో కూడా న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయని చెప్పి జూన్లో 2025 జూన్లో జరిగిన 12 రోజుల యుద్ధంలో కూడా ఇదే మాదిరిగా అమెరికా ఇస్ఫహాన్ నతాంజా ప్రాంతాలపైన దాడులు చేసింది. అక్కడ న్యూక్లియర్ స్థావరాలని పూర్తిగా కుప్పకూల్చామని చెప్పి ఆ తర్వాత సీజ్ ఫైర్ వచ్చింది. కొన్ని రోజుల పాటుగా యుద్ధం ఆగిపోయింది. మళ్ళీ తిరిగి న్యూక్లియర్ సైట్స్ ని పెంపొందించే ప్రయత్నం చేస్తోంది. అక్కడ అలీ ఖమేనీ యొక్క నాయకత్వం మారాలి, రెజ్మీ మారాలి అనుకున్న ఆలోచనతో అమెరికా మళ్ళీ యుద్ధాన్ని మొదలుపెట్టింది. ముందుగా ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేయడం, అమెరికా ఇన్వాల్వ్ అవ్వడం, ఇదంతా జరుగుతున్నది. సుమారుగా నెల రోజులు గడిచిపోయింది. ఇంకా అమెరికా ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. అక్కడ ఇస్ఫహాన్ ప్రాంతంలో మళ్ళీ యురేనియం నిల్వలు ఉన్నాయి, మళ్ళీ న్యూక్లియర్ సైట్స్ సిద్ధంగా ఉన్నాయి. డర్టీ బాంబ్, మొన్న చెప్పాను నేను. డర్టీ బాంబ్ అంటే ఏంటి? రేడియేషన్ని క్రియేట్ చేయగల ఆ బాంబ్. అది నీళ్ళలో, గాల్లో ప్రతి చోట రేడియేషన్ క్రియేట్ చేసి ఒక భయానక వాతావరణం క్రియేట్ చేయగలుగుతుంది. న్యూక్లియర్ బాంబర్ మాదిరిగా భారీ విస్ఫోటనం జరిగి ప్రాణ నష్టం కాకపోవచ్చు ఆన్ ది స్పాట్లో, కానీ ఆ రేడియేషన్ కారణంగా కొన్ని లక్షల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. సో దానికోసం కూడా యురేనియం వాడుతూ ఉంటారు. ఇప్పుడు యురేనియంని అటు న్యూక్లియర్ సైట్స్ కోసం వాడడానికి, తర్వాత ఈ డర్టీ బాంబును తయారు చేయడం కోసం, ఇంకా కొత్త మిసైల్స్ తయారు చేయడం కోసం ఇరాన్ వాడుతుందనేటువంటి పక్కా ఇన్ఫర్మేషన్తోనే అమెరికా ఈ దాడికి యత్నించింది. ఇస్ఫహాన్ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ సిటీ పైన బస్టర్ బంకర్ బాంబర్లతో దాడి చేసి ఒక్కసారిగా ఇస్ఫహాన్ నగరాన్ని మొత్తాన్ని కూడా అంధకారంలో నెట్టివేసింది.